అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనే సామెత తెలియని తెలుగు వాళ్ళు ఉండరు. ఎంత పుడింగి అయినా ఎప్పుడు అప్పుడు ఈ సామెత అప్లై చేసుకోకుండా ఉండడం. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వంతు వచ్చింది. లేటెస్ట్ గా అతను ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ చూస్తే ఖచ్చితంగా భయపడుతున్నాడా అనిపించక మానదు. కావడానికి వాళ్ళంతా బంధువులే కావచ్చు, కానీ బంధుత్వం ఇప్పుడు గుర్తుకు రావడమే ఆశ్చర్యం. ఆశ్చర్యం కూడా కాదు, భయపడుతున్నాడు అనేందుకు నిదర్శనం అంటున్నారు కొందరు తెలుగుదేశం పార్టీ అభిమానులు. అదేంటి, టీడీపీ వాళ్ళంతా ఎన్టీఆర్ కు కూడా ఫ్యాన్సే కదా అనుకోవచ్చు. అది ఒకప్పుడు. ఎప్పుడైతే అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు భార్య భువనేశ్వరిని వైసీపీ వాళ్ళు అవమానించారో అప్పటి వరకు అన్నమాట. ఆ టైంలో భువనేశ్వరికి మద్దతుగా ఎంతో మంది మాట్లాడారు. ఆడవాళ్లను అనడం అని మాత్రమే కాదు, చంద్రబాబు భార్య పైన నింద వేశారని నందమూరి కుటుంబం మొత్తం బయటకు వచ్చి మాట్లాడింది. చాలా మంది ఎన్టీఆర్ రియాక్షన్ కోసం చూశారు. ఆయన చాలా ఆలస్యంగా వచ్చాడు. కనీసం భువనేశ్వరి అత్త అని కూడా కాకుండా ఆ సమస్యను జనరలైజ్ చేస్తూ ఆడవారిని దూషించడం మహాపాపం అంటూ అదేదో సినిమా డైలాగ్ లా చెప్పి వెళ్లిపోయాడు. ఇక పెద్దాయన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నప్పుడు కూడా పట్టించుకోలేదు. తనకు ఆహ్వానం లేదు అనేలా ప్రవర్తించాడు. అతనికి ఇన్విటేషన్ ఇచ్చామని నిర్వాహకులు చెప్పారు, కానీ ఫ్యామిలీ మెంబర్స్ పిలవలేదు అనే ప్రచారం వచ్చేలా చేశారు. కనీసం హైదరాబాద్ లో శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నప్పుడు కూడా పట్టించుకోలేదు. మరోవైపు వైసీపీ వాళ్ళు ఎన్టీఆర్ ఫోటోస్ ను ఫ్లెక్సీలుగా వాడుకున్నా మాట్లాడలేదు. ఆ టైంలో గుడివాడ కేంద్రంగా నాని చేసిన కామెంట్స్ పై దుమారం రేగినప్పుడు కామ్గానే ఉన్నాడు. తీరా చూస్తే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో మనోడిలో ఓ రకమైన భయం కనిపిస్తున్నట్టుగా అందరికీ అర్థమవుతున్నట్టున్నారు. ఎందుకంటే చంద్రబాబును మామయ్య, బాలయ్య బాబాయి, పురంధేశ్వరి అత్తకి శుభాకాంక్షలు అని చెప్పాడు. మరప్పుడు కనీసం భువనేశ్వరి అత్త అనే మాట కూడా వాడని ఎన్టీఆర్ సడన్ గా ఇలా వరుసలు కలపడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని నిలదీస్తున్నారు టీడీపీ అభిమానులు. చంద్రబాబు నాయుడు గెలిచాడు కాబట్టి వరుసలు కలుపుతున్నాడు. ఒకవేళ వైసీపీ వచ్చి ఉంటే అప్పుడు వీరికి సానుభూతి తెలిపేవాడా అని అడుగుతున్నారు. నిజానికి ఈ 5 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి, చంద్రబాబు కుటుంబ పరిస్థితి, పెద్దాయన శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ప్రవర్తించిన విధానం చూస్తే ఎవరైనా అడుగుతారు. ఓవైపు టీడీపీ పగ్గాలు ఎన్టీఆర్ చేతికి వస్తేనే ఆ పార్టీ నిలుస్తుందని వాదనలు చేసిన వాళ్ళు కూడా లోకేష్ 1,00,000కు పైగా మెజారిటీతో గెలవడం చూసి కామ్ అయిపోయారనే చెప్పాలి. ఏదేమైనా కుటుంబం అంటే అన్ని సందర్భాల్లోనూ కలిసి ఉండాలి. ఇలా అవసరాలను బట్టో జయాపజయాలను బట్టో విధానాలు మారకూడదు కదా అంటున్నారు కొందరు సీనియర్స్. ఇక ఇదే విషయాన్ని మరో కోణంలో చూస్తే ఎన్టీఆర్ కూడా చాలా కాలంగా నందమూరి కుటుంబంతో కలవాలనే ప్రయత్నించాడు. వాళ్లే కలవనివ్వడం లేదు అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వద్దన్నారు కాబట్టే ఇతను సైలెంట్ గా ఉన్నాడు అనే వాదనలు లేకపోలేదు. ఏదేమైనా ఇప్పుడు టీడీపీకి కాంగ్రెస్ చెప్పకపోయినా, ఆ కుటుంబ సభ్యుడిగా మాట్లాడకపోయినా రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ సినిమాలకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు చుక్కలు చూపించేవి అనేది మాత్రం నిజమంటున్నారు కొందరు సినిమా విశ్లేషకులు.